చలో అందరికీ శనార్థుల్లో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయ్యాల్టీ మోక. ఇక రైతు భరోసా కావాలని బీఆర్ఎస్ వాళ్ళు, రైతులను ఆదుకోవాలని బీజేపీ వాళ్ళు, ఇటు ఇల్లు తలిగి అటు ఆలు తడిగి నడిమిట్ల కాంగ్రెస్ వాళ్ళని ఒత్తిరనుకో రాజురి అసెంబ్లీలో. ఏమయ్యా, ఏం పాలన చేస్తురు, ఏం తరీకలా నడుస్తుంది? గిట్లనే ఉంటుందా? రైతులను డేకరా, రైతులను పట్టించుకోరా, రైతుల గోడినరా, రైతుల గోసినరా అని చెప్పని ఇక విపక్షాలన్నీ దంచి దమాంచేసి పెట్టినాయి అనుకో రాజురి. ఇక అటు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు మాకంటే ఎక్కువ మీరు చేసిన 60 ఏం చేసిర్రు మీరు అనేమో వాళ్ళు అనుకొచ్చారు. మొత్తం మీద రైతుల ముచ్చతోటి రచ్చలేపిరు అనుకో రాజురి అసెంబ్లీలో. మరి ఏం తెలిసిరా ఆఖరికి రైతులను ఆదుకుంటున్నట్ట ఆదుకోనట్ట అంటే ఎవరికి ఏం తెలియదు. వాళ్ళు అడిగాలి కాబట్టి అడిగిరు, వీళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పిరు. ఇక నడిమిట్లున్న కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పిరు. మరి రైతుని ఆదుకునేటోళ్ళు ఎవరు? 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ అసెంబ్లీ కాడ విపక్షాల నిరసనలతోటి హోరెత్తిందనే చెప్పాలయ్యాల. రైతు రుణమాఫీ డిమాండ్ తోటి బీఆర్ఎస్, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి బీజేపీ ఇక ఏరివేరుగా మొత్తానికైతే నిరసన కార్యక్రమాలు చేపట్టినాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలతోటి అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన తెలిపిండ్రు. 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసిండ్రు గమాండిగా. కాంగ్రెస్ సర్కారు రైతులకి ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పింది. రుణమాఫీ మొత్తం బూటకం, కాంగ్రెస్ అంతా నాటకం. 2 లక్షల రుణమాఫీ హరకొర, కాంగ్రెస్ కొరకొర. 2 లక్షల రుణమాఫీ మీన మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌను అని చెప్పి ఈ తీరుగైతే నిరసన తెలిపిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇచ్చిన మాట ప్రకారము రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని ఎమ్మటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి, 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 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి. అగో చూసిండ్రు గదనుల్లా, కారు కథ గట్లుంటే ఇటు పువ్వు కథ చూడుండ్రి. ఇంకో రోజు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళి అసెంబ్లీ దాకా పాదయాత్ర లెక్కొచ్చిండ్రు. మామిడి మొక్కజొన్న కంకులతోటి సభకు హాజరయ్యిండ్రు. మీడియా పాయింట్ దిక్కు వంగ పోలీసోళ్ళు అడ్డుకున్నారు. మరి దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు పోలీసోళ్ళకింత జవడం జరిగింది గాని ఊకొనే లేరులా. మేమైతే బాంబులు తీసుకెళ్తలేం కదా అని చెప్పి పైరైండ్రు మొత్తానికైతే బీజేపీ సభ్యులు. రైతులకు నష్టపరిహారం వెంటనే, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. అయినా బీజేపీ ఎమ్మెల్యేల చేతుల నుంచి వెళ్ళి మామిడి మొక్కజొన్న పంటను గుంజుకున్నారు పోలీసోళ్ళు. వడగళ్ల వానతోటి పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి అని చెప్పి బీజేపీ ఇటు దిక్కు డిమాండ్ చేసిండ్రు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. ఈ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేయాలి. జర ఆగురు తాత, తీగంత లాగుతున్నాం, డొంకంతా కదులుతుంది. ఉరుకులాడి బర్రలు కాస్తే పొద్దుకుతుందా? ఊకెటాలకే ఊపుతుంది. ఏమయ్యా సర్కారు చేతులు ఉందని ఆగినారు. ఎన్ని తిప్పలు పెట్టిరు, ఎన్ని భూములు కబ్జా పెట్టిరు, రైతులను ఎంత ఇబ్బంది పెట్టిరు, ఎన్ని అరాచకాలు చేసిరు. మీ గాలిపంక పార్టీ అధికారం ఉండగా మొత్తం బయటికి తీస్తున్నాం. ఆగురు ఎవరెవరు భూ అక్రమాలకు పాల్పడ్డారు, రైతులను ఇబ్బంది పెట్టిరు, ఏడాడు ఏం చేస్తురు అంతా బయటకు వస్తా తాత. గుండు మీద నున్నగా నూనె పోసి మంచిగా ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. ఉరుకులాడకూరి అప్పుడే అని చెప్పి మంత్రి సవిత అనుకొచ్చింది అనుకో రాజురి. ఇక ఇటు అనంతపురంలో మాట్లాడుకుంటా ఎన్ని అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచిరున్నా ఆయన, మీరు మీ సంగతి మాకు తెలియదా అని చెప్పి గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాజురి. అయినా సురువు అయింది కదా, ఎక్కడెక్కడ ఎన్ని తాళం చేతులు పెట్టి చేతులు పడ్డారో ఇక మళ్ళీ మొత్తం మూతులు మూపిస్తేందుకు రెడీ అయిపోయింది ఇప్పుడు కూటమి సర్కారు. జర రాగరాదు రీపులు తయారుగా పెట్టుకోరు అంతే. 5 ఏళ్లు అధికారం చేతులున్నదని పంకపాటోళ్ళు బగ్గరేర్చిపోయిన్రు. ఎక్కడన్నా భూమి కనబడితే చాలు కబ్జా చేసేదాకా ఊకున్న రానోళ్ళ. ఇక ఇప్పుడు గట్ల కాదు, కూటమి సర్కార్ వచ్చినాక అందరి షిట్టా బయట పడుతున్నది. అనంతపురం జిల్లాల కబ్జాలు దౌర్జన్యాలకు ఎవరెవరైతే పాల్పడ్డారో గాళ్ళ అందరికీ మంత్రి సవిత దండిగా వార్నింగ్ ఇచ్చింది చూడుండ్రి. ఒక్కొక్కరి షిట్టా మొత్తం తయారైతుంది, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది సుత. గతంలో వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేసి సొంత క్రషర్లా దొంగతనం చేసినామని కేసులు పెట్టిండ్రని మస్తుగా మండిపడ్డది. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి
ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నాడు. వారానికి 2 రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆయనకు కూడా అర్థమైంది, ఇంకా అయిపోయింది, మా చీటి చింపేశారు, ప్రజలు చింపేశారు. మరి ఒక్కొక్క స్కాములు బయటపడుతున్నాయి, ఇంకా పడేటివి చాలా ఉన్నాయి. ఎవరైతే గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు. అందరూ ఎవరెవరు అవినీతి చేసింటే, ఎవరెవరు భూదందాలు చేశారో, ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో, ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం. తెలుస్తారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు. సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు. ఆ రోజు మరి నా క్రషర్లో నన్నే దొంగతనం చేశారని చెప్పి నా మీదే అర్ధరాత్రిలో కేసులు పెట్టారు. ఏది జినాయినో ఏది కాదో చట్టం తన పని తాను చేస్తూ ఉంది. భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దేనికి పోదాం, కాంగ్రెస్ లో వాళ్ళు చేర్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాడు. కాంగ్రెస్ గేట్లు తెరుస్తాయా లేదా అని చూస్తున్నాడు. మరి కాదానుల్లా ఏ మాటలు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన చేతులతోటి లేనిపోని కేసులు పెట్టుకుంటా ఆగమాగం చేసి అందరినీ అతలకుతలం చేసిండ్రు గాలిపంక పాటోళ్ళు. ఇక గీ ముచ్చట మీదనే మస్తుగా పైరైంది. ఎవలెవలైతే గాయాళ్ళ అక్రమాలు చేసుకుంటా అన్ని అడ్డంకులకు పాల్పడ్డారు. ఇక గాల నిడిసబెట్టేలేదు, చిట్టా మొత్తం తయారైతుంది, పుట్టిపుతమనంతా పనిచేసింది చూడుండ్రి మంత్రి. ఇక జగన్ పని కూడా అయిపోయింది, కాంగ్రెస్ పిలుపు కోసం చూస్తున్నాడని కూడా మాట్లాడుకొచ్చింది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పెరుగుండ సర్కారు కాలేజీల 10 లక్షలతోటి ఇక మొత్తానికైతే వ్యాయామశాల నిర్మాణానికి భూమి పూజ చేసిందుల్లా. గా సందర్భంగా పంకపాటోళ్లకు ఇక కడిగిడిసబెట్టింది అనుకోరాదు నీ మాటలతోటి. అయ్యో, నీకు ఏ అధికారం ఉందో గది చేయాలి కానీ ఒక 2 వద్దులు సమయం అడిగినట టాక్సీ కడుతందుకు. అయినా అయినకుంటే అధికారులు అడగోలు తిట్టుకుంటే ఇంటికి తాళం పెట్టిరట. ఇజ్జతంత వాయ పరువంత వాయ. పాపం వాళ్ళు ఏదైనా కానిపోంది చేసుకుంటే ఏం చేస్తారు సార్ మీరు? గిట్లనే ఉంటుందా? 2 వద్దులు అడిగిండు, ఆగాలేగా మరి 2 వద్దులు. 2 రోజులు ఆగిన వాళ్ళు 2 రోజులకే వచ్చిందా? ఇయో మొత్తం సొంత ఇంటికి మీ ఇంట్లో మీ జేబులోకి వచ్చినట్టే ఉరుకులాట చేసుకుంటా పాపం ఆ కోడల ముందే పిల్లల ముందే వాళ్ళని ఇబ్బంది పెడితే అత్తమా పరువు ఏం కావాలన్నా ఎవరైతే ఏంది మాట జర. మరి 2 రోజులు అయితే తప్పైందా సారు? మరి ఇప్పుడు ఏమైనా ఇజ్జత్ పోయినాయి, అసలే ఇజ్జత్ మీద బతుకుతారు. మధ్యతరగతి కుటుంబాలన్నీ గట్లనే ఉంటాయి. ఇక నలుగురు పాలోళ్ళు కులమోళ్ళు వీళ్ళు వాళ్ళు చూడంగా ఏంది మా పరిస్థితి అనుకుంటే ఏమన్నా ఉంటుందా? మీరు ఏదైనా అయినాక తెచ్చిస్తారా? ఎందుకంటే జర ఓపిక పట్టాలే. ట్యాక్సీ కట్టకుండా పోతారు సార్, ఊరు పెట్టిపోతారా ఎట్లా? మళ్ళీ కట్టేది ఎంత అంటే 4,000 రూపాయలకు నాయన నలుగుట్ల ఇజ్జత్ తీసినంత పని చేసినట్టు అధికారులు. మళ్ళీ మీదకి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడుకుంటా. ఇక గిసొంటోళ్ళు మోపైనాక ఏం చేయాలి ఎప్పుడు? మున్సిపల్ అధికారులు ఉంటే అధికారులే కావచ్చు, మీకు ఏం రైట్ ఉందో గది చేయురే. మీదకి వెళ్ళి మాటలు మాట్లాడుకుంటా మందిలో మానం తీసుకుంటా ఏంది ఇది? ఏమన్నా తరికేనా అని చెప్పి అక్కడ జనాలు అనుకొస్తున్నారు. చూద్దాం రారి. మీరు మున్సిపల్ నుండి వచ్చిన వాళ్ళు ఇట్లా దౌర్జన్యం ఓష్ని పాపం పాడుగాను 4,000 రూపాయల కోసం ఇంట్లున్న మనుషుల్ని బయటేసి ఇక ఇండ్లకు తాళమేసిండ్రట చూడుండ్రి. మంచిర్యాల కాడ 5లో పాపం గీ ముచ్చట. 4,000 ట్యాక్స్ కట్టలేదని ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు మున్సిపల్ అధికారులు. మంచిర్యాల కాడున్న 100 ఫీట్స్ రోడ్డు ఏరియాల దుర్గస్వామి అన్నట్ట ఆయన ఇక 4,000 ఇంటి పన్ను కట్టాలనట. ఇక గవి కట్టలేదని అధికారులు గిట్ల జులుం ప్రదర్శించిండ్రులా. కోడలు పిలగాండ్లు ఇంట్లుండగానే దుర్గంస్వామి దంపతులను బయటకు పట్టుకొచ్చి ఇంటికి తాళమేసిండ్రు చూడుండ్రి. ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటి మీదకి ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్క రోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం. ఒక్క రోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య నేను మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇండ్లకు తాళాలు వేసినాం. ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్, ఒక్కరోజు టైం ఏమట్టి ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా ఇప్పుడు 4,000 ఉన్న ఇంటికి కూడా ఆ కోడలు మా మన్మలు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది, 2 ఇళ్ళకి లాక్ వేసిపోయింది.
అబ్బో చూసిన రానుల్లా మస్తుగానే ఎత్తుండ్రు కదా డ్యూటీ 4,000 రూపాయలకి ఇడిసబెడతలేరు గాని లచ్చలు లచ్చలు కట్టకుండా అట్లే ఉన్నోళ్ళ సంగతి ఏంది సారు మరి అని పబ్లిక్ అని కత్తున్న మాటనుల్లా రెండొద్దులు గడువుయిండ్రు సారు నేను ఎట్లనన్నా కట్టుకుంటా అని మస్తుగా బతిమలాడండిట బామాలిండట అయినా కూడా ఇనకుంటా గిట్ల బయటకు పట్టుకొచ్చి ఇంకా సార్లు అచ్చమైన తెలుగులో మాట్లాడుకుంటా ఎగ్గి ఆగం పని చేసిండ్రటనుల్లా ఎంత వేడుకున్నా పట్టించుకోలేరట మళ్ళా మీదికెంచి దుర్భాషలు ఆడుకుంటా ఇంటికి సీలేసి వెళ్ళిపోయిండ్రట మున్సిపల్ అధికారులు ఈ అధికారుల తీరు మీద అక్కడున్నోళ్ళైతే మస్తు గరం అవుతుండ్రు 4,000 రూపాయల కోసం కుటుంబాన్ని రోడ్డు మీద పడేత్తరా అని పైరైతున్నారు మీరు మున్సిపల్ నుండి వచ్చిన వాళ్ళకి ఇట్లా దౌర్జన్యం పోయిన సర్కారు లెక్క మేము రైతులను మోసం చేయలేదా అసలు రైతులని మా ప్రభుత్వం ఆదుకున్నట్టు ఎవరు ఆదుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందనుకుంటున్నారు చాలా ఖతర్నాక్ ప్రభుత్వం అని చెప్పని మంత్రి తుమ్మలానికి వచ్చిండులా ఇక తూతు మంత్రం కాలం కాదు మేము ఊకనే మాటలు చెప్పి కోటలు కట్టము ఏదున్నా మేము చేసి పారేస్తాం కానీ పోయిన సర్కారు లెక్క ఇస్తారాకు ఏకీజీ ఇడిపంతా చూపించినాం అన్నట్టు చేయము మేము గట్లుండదు మా తరీకా ఏమనుకుంటారు ఎట్లా అనుకుంటారు ఇప్పటికే చాలా పైసలు రైతులకు పెట్టినాం మేము ఇంకా పెడతాము చేస్తాము అని చెప్పి మస్తు భరోసా మీద మాట్లాడుకొచ్చింది అనుకో రాదురి చెయ్యూరు సారు చేస్తే ఎవరు వద్దన్నారు రైతులు వద్దన్నారా జనం వద్దన్నారా చేసింది మీరే మళ్ళీ చెప్పుకునేది మీరే ఇక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని మరి వాళ్ళ కోసం చెప్తురా నిజంగానే చేసిరా చేసింది ఉంటే జనాలకు రైతులకు తెలిసి ఉంటుంది కదా సారు అగో గాలెక్కలే చెప్పురు ఇక అసెంబ్లీ అంటేనే ఓ తీరుగా మాట్లాడుకునేదా ఇక మీరు చెప్తూనే ఉంటారు మరి అయింది ఎంతనో కాందెంతనో ఇక చూసే జనాలకు తెలియాలి మరి ఇచ్చిన మీకు తెలియాలి ముచ్చట అయితే రైతులు అయితే మరి ఏం సపోర్ట్ చేస్తున్నారు అనేది జర బయటికి పోయి మీరు అసెంబ్లీలో మాట్లాడితే కాదు రైతులు మా సర్కారు పట్ల ఎట్టున్నారు ఏం సంగతి ఏమంటున్నారు అనేది జర ఇనురు సార్ ముదుగాలు ఏ మాతిరిగా ఎవ్వరు చేసిండ్రు మాట అంటే మాట మీద నిలబడ్డాం ఎలక్షన్లలో హామీ ఇచ్చినాం నిలబెట్టుకున్నాం గట్లనే రైతు రుణమాఫీ ఘనత మా సర్కార్కే దక్కుతుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుకు వచ్చిండులా ఇక మునిపెన్నడు లేని విధంగా 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలను ఒకటే త్యాప ఏకకాలంలో మాఫీ చేసినాం రైతుల ఖాతాలల్లా 20,000 కోట్లకు మీదనే జమ చేసినామని గుర్తు చేసిండు బాయలు గారికి దయచేసి చెప్పేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల అధ్యక్ష చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా 33,000 కోట్లు రైతుల నేరుగా జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా మోసం చేసిన వాళ్ళు దగా చేసిన వాళ్ళు రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీని గురించి మాట్లాడితే అసహించుకుంటారు అపహాస్య పాలవుతారు దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనవి చేస్తాం ఎన్నికల ముందుగాల ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాకు ఒక్కళ్ళకే ఉన్నది ఇక లేనిపోని మాటలు మాట్లాడుకుంటా మా మీద కొరకాసులు పెట్టుడు ఎంత దాకా కరెస్టు మేం చేస్తున్న పాలన మంచి అభివృద్ధి చూడలేక ఇస్తున్న హామీలను చూసి ఓర్వలేక కంట్లే ఇక మన్ను పోసుకున్నట్టు గీ మాటలేంది అని చెప్పి మొత్తానికైతే ఇక గీ తీరుగా గరమైండులా ఇక పోయిన సర్కార్ తీరుగా రైతులనైతే మోసం చేయలేము అని చెప్పి బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అడిగిన మాటలకు ఇక గీ తీరుగా సమాధానం అయితే సామరస్యంగానే చెప్పుకొచ్చిండు అరే మీరు బాధపడకురే మేము ఉన్నాం కదా మీరు ఎందుకు అట్లా ఉన్నారు రైతులకు భరోసా ఇచ్చేదానికే మా కూటమి సర్కారు ఉన్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొచ్చినా కూడా రైతులు మట్టుకు చాలా రందిలో పడ్డారట ఎందుకంటే పిలువని పేరంటానికి పెద్ద ముత్తైదోలు వచ్చి ఇక వాన అకాలంగా ఎప్పుడు వస్తుందో తెలియదు వేసుకున్న పంటలు మొత్తం పొట్టు చేసిపోయిందట అరే అప్పులు సప్పులు చేసుకున్నాం సారు ఎట్లా కావాలి వాళ్ళతోటి మాట పోతుంది పంట చేతికి వచ్చే మూతికందే ముందర మొత్తం ఆగమాగం చేసిపోయింది ఈ వాన ఇంకెట్లా చేయాలి వానదేవుడు ఏమో గిట్లా అడగోలి వచ్చిపోతుండే అని చెప్పి రైతులంతా రందున్నారట కానీ ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడి ఇక 2-3 రైతులు ఆత్మహత్య చేసుకోపోయారట ఇక చేసుకోపోయేటాలకు సర్కారే దిగొచ్చి మాట్లాడిందట మీరు అట్లా పరేషాన్ కాకురువా మేము ఉన్నాం కదా పోయిన లేప అనుకుంటారా పోయిన తేప లెక్క అనుకుంటారా అట్లేముండదు మేము ఉన్నాము మీరు భరోసాగా ఉంటాము మీరేమి ఇబ్బంది పడకూరు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పినాక జరంతా మురిసినట్టు చేసినట్లు కానీ ఏదో వానకి ఇట్లా అడగోరి పడుతుంది వాళ్ళకేమరక మళ్ళీ వానను వాళ్ళని ఆపుతారా చేయబెట్టి అడ్డం పెట్టి ఆపలేం కదా
అగో గదే ముచ్చట. చెడగొట్టు వానలచ్చి అన్నదతల కండ్లల్లా నీళ్లే నింపుతున్నాయి గదనుల్లా. అనంతపురం జిల్లా కాడ అకాల ఆనలతోటి పాపం రైతులు అతలాకుతలమైతుండ్రు. దాదాపు 600 హెక్టార్ల పంట నష్టమైందట చూడుండ్రి. 35 కోట్ల దాకా నష్టం వచ్చిందని చెప్పి అంచనా ఎత్తాండ్రు అధికారులు. పుట్లూరు ఏలనూరు మండలాలల్లా మస్తుగా దెబ్బతిన్నాయి పంటలు. ఇటు మొక్కజొన్న, అటు అరటి, అటు బొప్పాయి. ఏం చేయాలనో అర్థం కాక రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతుండ్రులా. మొక్కజొన్న 3 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టాను. 30,000 పెట్టుబడి పెట్టింటే 3 ఎకరాలు పెట్టినాను. 3 ఎకరాలకు 90,000 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. వర్షం రాత్రి ఈదులుగాలు వర్షం రాకోకుండా ఉండింటే ఈ పంట నాకు చేతికి వచ్చేది 1 నెల రోజులు ఆగింటే 3 నెలల పంట అయింది. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడినాను. పెట్టుబడి కూడా రాదు. ఎట్లా చేయాలో ప్రభుత్వం ఏమైనా సహకరించాలని ఆదుకోవాలని కోరుతున్నాను. యాకిడి మండలంలా 20 ఎకరాలలా వేరుశనగ పంట దెబ్బతిన్నదుల్లా. ఏలనూరు మండలం నీర్జంపల్లిలా చేతికొచ్చిన అరటి పంట దెబ్బతినుడితోటి 2 రైతులు పాపం పానాలు తీసుకునేందుకు కూడా వెనకాడలేరు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. గదిని మీదనే ఆధారపడున్నప్పుడు గిట్ల నడుమిట్ల చెడగొట్టానొచ్చి పంటను మొత్తం ఆగం చేసినాక రైతులకి ఎట్లుంటది. ఎసొంటి ప్రాణాపాయం లేకపోవడంతోటి ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు. రైతన్నకు ఏదున్న పంటనే దిక్కు. పంట పొట్టకచ్చి చేతికచ్చేదాకా ఇక బాధనే ఉంటది. గదినికేమన్నా అయితే రైతన్న గుండెకు షిల్లు పడ్డంత పని అవుతుందిలా. పంట దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటాం, ఎవ్వరు అఘాయిత్యాలకు పాల్పడద్దని సీఎం చంద్రబాబు సార్ ఎప్పుడు తోటి బగ్గ సంబరపడ్డారు రైతన్నలు మొత్తం మీద. ఇక చూడురమ్మా, అన్యాయం పాడైపోను నీ జవుడనుకున్న ఆ రైతును 6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే రైతుకు ధర నిర్ణయించే పరిస్థితి లేదా. నడిమిట్లా బోకరగాలు మోపయి ఇటుమటు చెప్ప అటు చెప్ప, ఇట్లయితేనే కొంటాం అట్లయితేనే కొంటాం. ఆయన నాగలి పట్టేది లేదు, పొలం దున్నేది లేదు, పంటకు నీళ్ళు పెట్టింది లేదు, పండించింది లేదు. కానీ రైతు వేసుకొచ్చినాక మట్టుకు పెద్ద తీసిమార్కాన్ లేక రేట్లు పెడతారు. మరి తెచ్చుకున్న పంటను రైతే అమ్ముకునే పరిస్థితి లేనప్పుడు ఈ బోకరగాళ్ళు ఎవరు నడవా? వీళ్ళతో కొంత ఆగమైపోతుంది. ఈ పంట పాడుగాని మేము ఏం చేస్తాం అయ్యా, మేము చెప్పిన ధర మాకు రానప్పుడు ఇక ఏమిటికి దాని ఆ పంటను మొత్తం దోసకాయలు బీసకాయలు అన్నాడ పడేసిపోయిరట రైతులు. అగో గంత ఘోరం ఉన్నది రైతన్న పరిస్థితి చూడురులా. 6 కాలం కష్టం చేసినోడు కనీసం తన పంటకు తాను ధర నిర్ణయించుకోలేకపోతే ఈ నడిమిట్ల బోకరగాళ్ళు ఎవరని నాకు అర్థమైతే లేదు. వీళ్ళు వచ్చి నిర్ణయించి అటు కొనేటోళ్లకు ఇటు రైతుకు సంబంధం ఉండాలి. కానీ నడిమిట్ల వీళ్ళు 1, 2, 3 అని పాటలు పాడుకుంటా ఏంది ఇది చక్కదనం. వేసుకున్న పంట అంతా మొత్తం ఆడ వారేసిపోతే ఎట్లా కావాలి రైతు పరిస్థితి. ఇక చూడు ఎట్లా ఉందో దరిద్రం. ఏడ జరిగింది ఏం కథ అనేది కదా మీ అనుమానం. చెప్తారు అది మొత్తం. హాగో గట్ల దోస పంటని మొత్తం పట్టుకొని గట్ల పడేస్తుండ్రేంది రైతులు అని అనుకుంటుండ్రానులా. గీ ఎన్టీఆర్ జిల్లా కాడున నందిగామ రైతు బజార్లా దళార్ల హవా బాగా నడుతున్నదట. అంతా మా ఇష్టమైన రీతిలా దళార్లు రెచ్చిపోతుండ్రట. దళార్లతోటి మార్కెట్ సిబ్బంది కుమ్మక్కై చేతులు కలిపి రైతులు తెచ్చిన దోస పంటను కొంటనే లేరట. ఇక మాకు కిలకు 6 రూపాయల కమిషన్ కావాలని డిమాండ్ ఎత్తుండ్రట. కమిషన్ ఇయ్యకుంటే కూరగాయలు తీసుకోమని హుకుం జారీ ఎత్తాన్రట. దీంతో పాపం నందిగామ కాడు రైతులు ఆవేదనలో మునిగిపోయిండ్రు. ఇక ఏం చేయాలనో అర్థం కాక గిట్ల చేసిండ్రు అన్నట్టు. రాము గారి పేరును బాబు గారి పేరు చెప్తున్నారండి. బాబు గారు రాము గారు అని మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. మేమేం చేస్తామో అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడలేదు. ఈ రోజు తీసుకొచ్చాను, పొద్దున్న 7 గంటలకు తీసుకొచ్చానంటే సోమవారం మార్కెట్ అని ఇక్కడ రైతు బజార్లో అమ్మేవాళ్ళు వచ్చి వేసుకుంటానంటే మాకు సంబంధం లేకుండా మీరు అమ్మటానికి ఇల్లేదని వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళేమో అతను నాగరాజు అని అతను చెప్పకుండా మేము చెయ్యము, తీసుకోము, అమ్మలేమని చెప్పేస్తున్నారు. ఎవరు రాలేదు, ఎవరు ఏమి చేయలేదు అని అంటే ఇప్పుడు కాయల పరిస్థితి ఏంటో చెప్పండి. మరి మీ ఆఫీసులో మీ వాళ్ళు ఉన్నారు కదా, మీరు చెప్తేనే వేసుకొని అమ్ముతారంటండి. ఫోన్ చేస్తే నేను చెప్తే, లేకపోతే బయట పెట్టాను అమ్ముకొని మేము తర్వాత చూసుకుంటాం. అగ్గో చూసిన రానుల్లా గింతాగముంటదా. రైతులను దోసుకొని గాళ్ళేం బాగుపడతారు చెప్పుండ్రి. దళార్లతోటి కుమ్మక్కై పైసలు సంపాదించుకునేందుకు రైతుల కాడనే కమిషన్ అడిగినరట. గట్లెట్ల సారు కాయ కష్టం చేసిన పంటాయే కిలకు 6 రూపాయలంటే ఏడికేనత్తాయని చెప్పి అనటాల కంటే కొననే కొనం పోండ్రని తేల్చి చెప్పిండ్రట. ఏం చేయాలనో అర్థం కాక ఇక కోపంతో దోస పంటను రైతు బజార్ ముంగట ఇక గిట్ల వారవోసి నిరసన తెలిపిండ్రు. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండదు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.